మంత్రులను తప్పుదోవ పట్టించేలా వారికి ఎటువంటి అవగాహన కలగకుండా కొంతమంది అధికారులు సమాచారం ఇవ్వడంపై పలువురు మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు అధికారులు ఇవ్వడం లేదని మంత్రులు ఫైర్ అవుతున్నారు. కొంతమంది మంత్రులు తమ శాఖకు చెందిన ఉన్నతాధికారులపై సీరియస్ అవ్వడమే కాకుండా ఇలా చేస్తే మీరు వెళ్లి జీఏడీలో రిపోర్టు చేయాల్సి వస్తుందని కూడా సీనియర్ మంత్రులు హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగింది జరిగినట్లుగా ఇవ్వాలని, లేని పక్షంలో మీరు సస్పెండ్ అవుతారని కూడా హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఆయా శాఖల మంత్రులకు ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. వీటికి అసెంబ్లీలో మంత్రులు ఇస్తున్న సమాధానాలు సక్రమంగా లేవని బహిరంగంగానే శాసనసభ్యులు విమర్శిస్తున్నారు. మంగళవారం విశాఖపట్నానికి సంబంధించిన అడిగిన ప్రశ్నల్లో మంత్రి ఇచ్చిన సమాధానంపై సాక్షాత్తు విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పందిస్తూ అధికారులు ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని, అసలు నిజాలను దాచారని, కనీసం మీరు సమాధానం ఇచ్చిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనే బుధవారం కూడా జరిగింది. గ్రామ పంచాయతీ నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు లేకుండా అవును, కాదు, ఉత్పన్నం కాదనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పొడిపొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏవైనా ఉందా అని అధికారులను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కూడా సభ్యులకు ఇచ్చే సమాధానంలోనే వివరాలు ఉండేలా చూడాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఎస్టీ సప్లాన్ నిధులు మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై టీడీపీ శాసనసభ పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో ఎస్సీ సప్లాన్ నిధుల్లో ఎంతమాత్రం మళ్లించలేదని అధికారులు సమాధానం ఇచ్చారు. అధికారుల సమాచారానికి భిన్నంగా సభలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు. ఎస్సీ సప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తిస్థాయి సమాచారం తమ వద్ద లేదని మంత్రి చెప్పారు. సప్లాన్ నిధుల మళ్లింపుపై పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు గత 3 రోజులు అసెంబ్లీ సమావేశాల సమయంలో అనేకం జరగడంతో సీనియర్ మంత్రులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. లాబీల్లోనే అధికారులను పిలిపించి కొంతమంది మంత్రులు సీరియస్ అయ్యారు. ఇష్టం లేకపోతే బదిలీపై వెళ్లిపోవాలని, వెంటనే ముఖ్యమంత్రికి చెప్పి మార్పించేస్తామని కూడా వివరించారు.